హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం. వితౌట్ వాటర్తో చికెన్ ఏ విధంగా ఫ్రై చేయాలో నేను ఈ వీడియో నుంచి చూపిస్తాను, గమనించండి. 1 కిలోన్నర చికెన్ తీసుకున్నానండి. బాగా కడిగించి ముక్కలు కొట్టించాను. మనకు కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. ఏ వంటకైనా కావాల్సినవి కామన్గా ఉప్పు, కారం, పసుపు అండి. అట్లాగే కొద్దిగా అల్లం పేస్టు, 4 లవంగాలు, కొంచెం చెక్క, 1 టమోటో, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 ఉల్లిగడ్డలు, 3 రెమ్మలు కరివేపాకు. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కూడా డీప్గా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. పసుపు ఒక చిటికెడు. ఇప్పుడు ఉల్లిపాయ కూడా మగ్గిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చికెన్ మనం ఫ్రై చేస్తున్నాం. చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయని డీప్ ఫ్రై కానియకూడదు. ఉల్లిపాయ డీప్ ఫ్రై అయిందంటే మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు డీప్ ఫ్రై అయినటువంటి ఉల్లిపాయ పూర్తి మాడిపోయింది. కాబట్టి మనం ఉల్లిపాయని డీప్ ఫ్రై చేయకుండానే మనం చికెన్ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. గళ్ళుప్పుని, సముద్రం ఉప్పుని మిక్సీలో వేసుకొని ఇట్లా మెత్తగా దీన్ని ఆడించుకున్నామండి. ఈ ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు గమనించాలి, ఉల్లిపాయలో ఉన్న వాటరు, చికెన్ ముక్కలో వచ్చే వాటరు, సాల్ట్లో వచ్చే వాటరు, ఈ మూడు కలిపి చికెన్ని ఉడికిస్తాయి. మనం చిన్న మంట మీద దీన్ని మనం ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. చికెన్లో వాటర్ వచ్చినాయి. ఈ వాటర్తో చికెన్ ఉడిపోయిద్ది అన్నమాట. మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇక్కడ మనం ఒక చుక్క కూడా వాటర్ పోయలేదండి దీంట్లో. ఇది అంతా చికెన్లో వచ్చిన వాటరేను. ఈ విధంగా మనం చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే, ఇదే పెద్ద మంట మీద మనం వండినట్టయితే వాటర్ అంతా డ్రై అయిపోయిద్ది, చికెన్ అడుగు పెట్టిద్ది, ఫ్రై చేయలేవు. అప్పుడు వాటర్ పోసుకోవాల్సి వచ్చింది, అంత గజిబిజి అయిపోయింది అనమాట. చిన్న మంట మీద మెల్లగా చిన్నగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు చికెన్ బాయిల్డ్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసిన టమోటాని వేసుకోవాలి. ఈ టమోటా ఎందుకు వేసుకున్నామంటే, ఫ్రై అన్నారు కదా, టమోటా ఎందుకు వేసారనుకోవచ్చు మీరు. ఈ టమోటా మగ్గి చికెన్ యొక్క గోడలకి జ్యూస్ లాగా అతుక్కుంటుంది. దానికి మనం వేసే కారం దానికి అతుక్కుంటుంది. మనం వేసేటటువంటి గరం మసాలా దాని మీద కోటింగ్ లాగా ఉంటుంది.
మనం వేసే ధనియాల పొడి దాని మీద కోటింగ్ లాగా ఉంటుంది. ఇవన్నీ కలిపి మనం ఒక్కొక్క పీస్కి ఇవన్నీ ఇట్లా అంటుకుంటానికి ఆ ముక్కకి గ్రేవీ లాగా అతుక్కుంటానికి ఈ టమోటా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక టమోటా వేసుకున్నాం మనం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే స్టార్టింగ్లో మనం ఉల్లిపాయ వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది తొందరగా మాడిపోయి అడుగుంటుంది అనమాట. అందుకని ఫ్రైకి ఎప్పుడు తర్వాత వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కారం వేసుకుందాం. అడుగును పచ్చిమిర్చి వేసామండి, కారం కూడా ఎక్కువ పట్టదు. మూత పెట్టి మగ్గించుకుందాం. వాటర్ అంతా డ్రై అయిపోయిందండి, గమనించాలా. ఇప్పుడు మూత కూడా పెట్టకుండా వండుతున్నాం, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయింది. మనం వితౌట్ వాటర్తో ఈ చికెన్ వండాం మనం. అంటే చిన్న మంట మీద మనం మూత పెట్టి వండుకోవటం వల్ల చికెన్లో వాటర్ అంతా వస్తుంది అనమాట. అదే పెద్ద మంట మీద పెట్టి నువ్వు చికెన్ వండావనుకో ఈ టైప్గా వాటర్ తొందరగా డ్రై అయిపోయిద్ది, చికెన్ మాడిపోయిద్ది, చికెన్ ఉడకడానికి వాటర్ ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైనా వంటనే మంట మీదే ఆధారపడి ఉండిద్ది అని చెప్పాను ఇంత ముందు వీడియోలో కూడా. మనం చిన్న మంట మీద కొన్ని చేసుకోవాలి వాటిని. ఇప్పుడు మనం దీని మీద ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. అట్లాగే కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా పైన వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలబెట్టి గరం మసాలా అంతా కలిసేలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వితౌట్ వాటర్తో చికెన్ ఫ్రై ఏ విధంగా చేశానో మీరు ఈ వీడియోని చూశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే.